వెల్కమ్ టు ఎంఓ ఛానల్. నేను మీ హరికృష్ణ. నమస్తే శ్రీకాంత్. నమస్తే హరికృష్ణ. అయితే ఈరోజు మనం కులగణంలో భాగంగా బీసీ కులం అయినటువంటి గౌడ కులం గురించి తెలుసుకుందాము. ఓకే. అయితే మనకు తెలుసు, మనం గౌడ కులం వాళ్ళని గౌడ్స్ అని గమ్లోళ్ళని కూడా పిలుస్తాము. అవును. అయితే ఈ గౌడ కులం గురించి మనం మాట్లాడుకుందాము. అయితే మన గౌడ్స్ అంటే గుర్తుకొచ్చేది తాటి చెట్టు, తాటికల్లు, మరి ఈతకల్లు గుర్తుకొస్తాయి. అయితే ఈ కళ్ళు చరిత్ర కూడా చాలానే ఉంది. ముంజలు కూడా గుర్తుకొస్తాయి మనకు. అవును, ఈ కళ్ళు గురించి ముందు ముందు మనం తెలుసుకుందాము. ఇక మన గౌడ కులం విషయానికి వస్తే చాలా చరిత్రనే ఉంది. ఈ గౌడ్ లేదా గౌడ్ బ్రాహ్మణ వంశం అని అంటారు. అయితే ఈ గౌడ బ్రాహ్మణ వంశానికి చెందిన వారికి మూలం ఏంటంటే కౌండిన్య మహర్షి. కౌండిన్య మహర్షి అండ్ అట్నే పరశురాముడు కూడా. అయితే ఈ కౌండిన్య వంశానికి చెందిన వాడు పరశురాముడు అనమాట. ఈ పరశురాముని ఉత్తర భారతదేశంలో గౌడ్స్ వారి ఆరాధ్య దైవంగా భావిస్తారు అనమాట. అయితే మూలం ఎక్కడంటే మనకు బ్రహ్మ నుండి అత్రి మహాముని వచ్చారనమాట. ఈ అత్రి మహాముని వంశం వారే ఈ కౌండిన్యుడు. ఇక ఈ కౌండిన్య వంశమే మనము ఈరోజు మాట్లాడబోయే గౌడ కులస్తులు అనే పురాణాలు చెబుతున్నాయి. ఇక వీరు శివుణ్ణి, విష్ణువును, మరియు ముఖ్యంగా ఆదిశక్తి అంటే మన రేణుకా ఎల్లమ్మని ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఇక పరశురాముని కూడా వీళ్ళు వంశదైవంగా పూజిస్తారు అనమాట. ఇక మనము ఈ గౌడ చరిత్ర తెలుసుకున్నాము. అంటే ఇప్పుడు వీళ్ళ చరిత్రలోకి వెళ్తే ఏంటంటే ఫస్ట్ బెంగాల్లో గౌడ ప్రాంతం భారతదేశంలో ఒకప్పుడు ఒక రాజ్యంగా ఉండేది అనమాట. అంటే ఈ 1947లో ఇట్లా భారతదేశం స్వాతంత్రం తర్వాత ఈ పశ్చిమ బెంగాల్ను ఆధునిక రాష్ట్రంగా ఏర్పరచడానికి మరొక రాష్ట్రంలో ఇట్లా విలీనం చేయడం జరిగింది. తర్వాత ఈ గుప్తా, పాల, సేన, టస్క్ మొదలైన దాడుల వలన పశ్చిమ బెంగాల్ నుంచి గౌడ లేదా గౌడ ప్రజలు గౌడ రాజ్యం నుంచి దక్షిణ భారతదేశం వైపు ఇట్లా వలస వెళ్లడం జరిగింది వీళ్ళంతా. అట్నే ఈ గుప్తుల దండయాత్రలతో విసిగిన ఈ గౌడ ప్రజలు పశ్చిమ బెంగాల్ దక్షిణ భాగం వైపు ఒరిస్సా గుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక వైపు అంతటా వీళ్ళంతా వ్యాపించారు అనమాట. అక్కడి నుంచి ఇక్కడ అంతా వలస వచ్చేసారు. అయితే ఈ వలస వచ్చిన వాళ్ళలో కర్ణాటకలో ఎక్కువ మంది, భారతదేశంలో కర్ణాటకలో చాలా మంది ఉంటారు గౌడ్స్. అవును, అక్కడ బాగా వ్యవసాయం చేస్తారు అనమాట వీళ్ళు. అంటే వీళ్ళ ప్రముఖులు ఏంటంటే ఇక శశాంక, అంటే ఇక ఈయన బెంగాల్ మొట్టమొదటి గౌడరాజు అనమాట ఈయన. అక్కడ అప్పుడు ఒరిస్సాలోని చిల్కా సరస్సు వరకు తన భూభాగాన్ని విస్తరించి తన మరణం తర్వాత గుప్తులను ఓడించి కర్ణపురం వద్ద తన రాజధానిని స్థాపించిండు అనమాట. తర్వాత ఈ ఉత్తర భారతదేశంలోని తర్వాత హర్షవర్ధనుడి ద్వారా మళ్లీ గౌడ సామ్రాజ్యం దండయాత్రలకు గురి కావడంతో మళ్లీ దక్షిణ భారతదేశం వైపు గౌడ ప్రజలు బలవంతంగా మళ్ళా వలస వెళ్లడం జరిగింది. అలాగే ఈ పశ్చిమ బెంగాల్ ప్రస్తుత మాల్దా జిల్లా ఉత్తర బెంగాల్ గేట్వే ఒకప్పుడు గౌర్ బంగ్లా రాజధాని గురుపుర అనే నగరం గౌడ నగరంగా గుర్తించబడింది అనమాట. అలాగే ఈ గౌడ నగరానికి చెందిన ప్రజలు ఈ 5వ శతాబ్దంలో ఉన్న గౌర్ నగరానికి చెందిన వారు అనమాట. అలాగే ఈ పశ్చిమ బెంగాల్లో ఈ పాల రాజవంశం లక్ష్మణ్ సేన్ గౌడ పాలించడం జరిగింది. దీన్ని అశ్మినా బాటిగా పిలిచేవారు అప్పుడు. ఇంకోటి ఏంటంటే క్రీస్తు పూర్వం 1204లో బేకితీర్ ఖల్జీ బెంగాల్ ను జయించి వరకు సేన్ రాజులు బెంగాల్ ను పాలించారు. కల్తీ దండయాత్రలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ వైపు దక్షిణ ఒరిస్సా గుండా వీళ్ళంతా వలస వచ్చేసారు అనమాట. తర్వాత ఈ 15వ శతాబ్దంలో పశ్చిమ బెంగాల్లో గౌడ సుల్తానా ఒకసారి ముస్లింలు ముట్టడించిన తర్వాత గౌడ్ లేదా ఈ గౌడ ప్రావిన్స్ పాలకులు ఒరిస్సా ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతానికి దక్షిణాన వలస వెళ్లిరనమాట. తర్వాత అలాగే ఈ తూర్పు చాళుక్యుల సోమవంశం క్షత్రియ వీరులు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని వెంగి రాజధానిని పాలించారనమాట అప్పట్లో.
అలాగే ఈ తూర్పు చాళుక్యులు 7వ శతాబ్దంలో అంటే 1189 ఆ టైంలో ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ ను పాలించారు అనమాట. అంటే అక్కడ అప్పుడు ఆంధ్రప్రదేశ్ లా పాలించినప్పుడు ఏంటంటే వీళ్ళు ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఇట్లా ఈ గోదావరి జిల్లాలోని నిడదవోలు సమీపంలో వెంగిలో ఉన్నారనమాట అక్కడ దాన్ని రాజధానిగా. తర్వాత ఏంటంటే మళ్ళీ రాజమహేంద్రవరం కు మార్చిరనమాట. తర్వాత ఏది రాజమండ్రికి మార్చిరనమాట. తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలో ఇట్లా సోమేశ్వర, భీమేశ్వర ఆలయాల్లో అనేక ఆలయాలను నిర్మించారనమాట వీళ్ళు అక్కడ. తర్వాత చాణిక్య, భీమ, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇట్లా భీమవరంలోని, తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామం, భీమేశ్వర దేవాలయం నిర్మించారనమాట. తర్వాత 12వ శతాబ్దం నుండి ఇట్లా చాళుక్య చక్రవర్తుల ఆధీనంలో దక్షిణ భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలను కూడా వీళ్ళు పాలించారనమాట. ఇక మధ్యయుగానికి వస్తే ఇక గౌడ రాజులలో చెప్పుకోదగిన వారు దక్షిణాదిన 15వ శతాబ్దం తర్వాత 1687 నుంచి 1724 వరకు ఈ గోల్కొండలోని వెళ్ళిన రాజు సర్దార్ సర్వాయి పాపన్న అనమాట గౌడు. అయితే అదే ఇప్పుడు మనం చెప్పినట్టు ఏంటంటే అయితే ఈ చరిత్ర అర్థం ఏంటంటే వీళ్ళు గౌడ్ అనే ఒక గ్రామం ఉంటది అన్నమాట బెంగాల్లో. అయితే కలకత్తాల పేరే గౌడు, ఆ ప్రాంతం పేరే గౌడు. అవును. అయితే ఇక మనకు తెలుసు రాజ్యాలంటే యుద్ధాలు ఉండేవి. దానిలో భాగంగా ఈ గౌడ్ ను భారతదేశం నుండి నలుమూల నుండి వాళ్ళు దండయాత్ర చేయడం జరిగింది. ఇక వీళ్ళు ఈ దండయాత్ర చేయడం తోటి వీళ్ళు మన భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించారు. అట్లా విస్తరించినప్పుడు ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు అంటే మన దక్షిణ భారతదేశం వైపు చాలా మంది వచ్చారు అనమాట. ఈ దక్షిణ భారతదేశంలో మన కర్ణాటకలో ఈ గౌడ్లు అధిక సంఖ్యలో ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కంటే ఎక్కువ ఉంటారు. అయితే ముఖ్యంగా ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో మహారాణి తంగమ్మ ఆమె చాలా ప్రసిద్ధికి ఎక్కింది, గౌడ కులస్తురాలు. అట్లనే కన్నడ దేశాన్ని పాలించిన కెంపగౌడ అని ఉంటాడు. 1510 నుంచి 1570లో ఉన్నాడు. ఇతను ఏంటంటే ఇప్పుడు కర్ణాటకలోని బెంగళూరు నగరాన్ని అప్పుడు స్థాపించాడు అనమాట. ఆయన బెంగళూరు నగరాన్ని కెంపగౌడ. ఇక తర్వాత ఇప్పుడు మనం చెప్తున్నట్టు గౌడ్ రాజు, తెలంగాణకు చెందిన రాజు సర్దార్ సర్వారాయి పాపన్న గౌడ్ రాజు. ఈయన ఏంటంటే 1687 నుండి 1724 వరకు మధ్యకాలంలో గోల్కొండ కోటను పాలించిండు. ఇక ఈ సర్దార్ సర్వారాయ్ పాపన్న గౌడ్ గురించి మనము చెప్పాలంటే మనకు శివాజీ చక్రవర్తి సమకాలికుడు అనమాట. అంటే ఒకే ఏజ్ అనమాట. మన సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్, శివాజీ ఒకటే ఏజ్ అనమాట. అంటే అదే ఆ సంవత్సరంలో వాళ్ళు అనమాట. వాళ్ళు ఈక్వల్ ఏజ్ వాళ్ళు. ఇప్పుడు శివాజీ ఎట్లయితే ముస్లింల పాలన అంతానికి ఎలాగైతే మహారాష్ట్రలో పోరాడిండో మన సర్దార్ సర్వారాయ్ పాపన్న గౌడ్ కూడా ఇక్కడ మన తెలంగాణలో ఈ ముస్లిం రాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడిండు అనమాట. అయితే ఇతను ఏంటంటే ప్రస్తుతం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషాపూర్ గ్రామంలో జన్మించిండు అనమాట. అందుకే ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ జనగామ జిల్లాను సర్దార్ సర్వారాయ్ పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తున్నారు. ఈ సర్దార్ సర్వారాయ్ పాపన్న గౌడ్ భువనగిరి కోటను, గోల్కొండ కోటను స్వాధీనం చేసుకొని పరిపాలన సాగించిండు అనమాట. అయితే 1707లో గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించిండు. తర్వాత 1708లో వరంగల్ కోటపై దాడి చేసిండు. అయితే ఈ దాడిలో పాపన్న గౌడ్ బందీ అయ్యిండు. అప్పుడు శత్రువు చేతిలో చావడం ఇష్టం లేక అతను తనంతట తానే చాకుతోటి పొడుచుకొని చచ్చిపోయిండు అనమాట. తర్వాత ఇతను చనిపోయిన తర్వాత అతని తలను గోల్కొండ కోట ముఖద్వారాన్ని వేలాడదీసిరు ఈ ముస్లిం రాజులు. ఇక అట్లా ఈ సర్దార్ పాపన్న గౌడ్ది అంటే చాలా పరాక్రమవంతుడు అనమాట. ఆయన ఏంటంటే గెరిల్లా యుద్ధం సైనికులు ఆయన దగ్గర 10,000 నుండి 14,000 మంది సైనికులు తయారు చేసి ఇక అప్పుడు గోల్కొండ రాజును కొట్టాలంటే మహా బలశాలి ఉండాలి, మేధ సంపన్నుడే ఉండాలన్నమాట. ఈ సర్దార్ సర్వాయి పాపన్న ఏంటంటే బలశాలి, చాలా తెలివికల్లోడు అనమాట. చాలా చాకచక్యంతో గోల్కొండ కోటను ఆక్రమించేసుకుండు ఆయన. అట్లా మన
సర్దార్ సర్వనారాయణ పాపన్న గౌడ్ చరిత్ర అది. ఓకే. ఈ గౌడ్ల విషయానికి వస్తే మెయిన్ అంటే ఇప్పుడు తాటి చెట్లు. ఈ తాటి చెట్ల గురించి ఏంటంటే ఇట్లా పురాణాల్లో ఇట్లా ప్రస్తావించబడింది అనమాట. ఈ తాళపత్ర గ్రంథాలు అనగా ఉంటాయి కదా, తాళపత్ర గ్రంథాలు అనగా తాటి చెట్టు మేలు రకం తాటి ఆకులతోటి వాటికి తయారు చేస్తారన్నమాట. అంటే మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసింది. అలాగే అన్నమయ్య తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనలు 32,000కు పైగా తాళపత్ర గ్రంథాలను కీర్తనలు రచించిండు అనమాట. ఇక ఈ విధంగా ఈ తాటి ఆకులతోటే రాసిరన్నమాట. ఇవే తాళపత్ర గ్రంథాలు ఇవే అనమాట. ఇక కళ్ళు చరిత్ర చాలా పురాణాల్లో అమృతం అని సూరపానకం పేరుతో ప్రస్తావించబడింది. ఇక దేవతలు సేవించినట్లు దానవులు కళ్ళు కోసం దేవతలతో యుద్ధాలు చేశారని కూడా మన పురాణాల్లో దీనికి ఆధారం కూడా ఉన్నాయి. అదే శుక్రాచార్యుడు హిందూ పురాణ చరిత్రలో కూడా ప్రస్తావించబడింది అనమాట. ఇది అయితే ఈ కళ్ళు అనేది చాలా రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటది అనమాట. అంటే ఈ కళ్ళును మనకు తాటి చెట్టు నుండి మరి ఈత చెట్టు నుండి తీస్తారు కదా ఈ కళ్ళుని. అయితే ఈ కళ్ళును మన దేశమే కాకుండా ఆఫ్రికా, ఫిలిపీన్స్ మొదలైన దేశాల్లో కూడా వాడతారు. అయితే ఫిలిపీన్స్ లో కళ్ళును టూబా అని పిలుస్తారు అన్నమాట. ఇక మనకు తెలుసు ఈ భూమి మీద అద్భుతమైన వృక్షం ఏదైనా ఉందంటే అది తాటి చెట్టు అనే చెప్పాలి. ఎందుకంటే ఈ తాటి చెట్టుది ప్రతిదీ అవసరం అవుతాయి అన్నమాట. ఎందుకంటే మొదట కళ్ళు అవసరం అయితే కళ్ళుని తీస్తారు. తర్వాత తాటికాయలు అంటే ఈ ముంజలు వస్తాయి తాటి చెట్టు. తర్వాత వాటిని పెడితే మళ్ళీ గేగులు వస్తాయి. అదే ఈ తాటికాయలు భూమిలో వాడి పెడితే మన అదే మొలకలు వస్తే ఆ మొలకల నుండి గేగులు అంటారు. అదే ఈ భూమిలో గుంతలు తీసి పెడతారు. వీటిని తీగలు కూడా అన్ని కూడా పిలుస్తారు ఆంధ్ర సైడ్. వీటికి మంచి డిమాండ్ ఉంటది అన్నమాట. దాదాపు అందరు ఇష్టంగా తింటుంటారు ఈ గేగుల్ని. ఇక తర్వాత ఈ తాటి కొమ్మలు ఎండిపోయిన తర్వాత వాటిని ఇండ్ల కప్పులకు పాకలకు వాడతారు అన్నమాట. ఇలా తాటి చెట్టు ఒక అద్భుతమైన చెట్టు అని చెప్పాలి. అంటే ఆ చెట్టు నుండి కళ్ళును కనుక్కున్న సైంటిస్టులు ఎవరైనా ఉన్నారంటే అది గౌడ్స్ అని చెప్పాలన్నమాట. అలాగే ఈ తాటి చెట్టు నుండి కళ్ళును ముంజలు తాటికాయలు తీయడం అనేది చాలా సాహసంతో కూడుకున్నది అనమాట. అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలా మంది గౌడ్స్ ఈ తాటి చెట్టు ఎక్కే క్రమంలో ప్రాణాలు సైతం పోతుంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి తాటి చెట్టు పైన పాములు ఉంటాయి. ఆ పాములు కనిచి కొందరు చచ్చిపోతారు. ఇక కాళ్ళకున్న తాడు ఉంటది కదా అది ఒక్కొక్కసారి రివర్స్ అయితే ఈ తలకాయ కిందికై కాళ్ళు పైకి అయిపోతాయి. అట్లా చాలా మంది చచ్చిపోయారు. ఇది ఎంతైనా వాళ్ళు సాహసము, మళ్ళా వాళ్ళకి తెలివి బాగుంటది. తాటి చెట్టుని ఎట్లా ఎక్కాలి, కళ్ళుని ఎట్లా తీయాలని దాన్ని అదే ఇక వాళ్ళు కళ్ళును కనుగొన్న సైంటిస్టులు అన్నమాట వాళ్ళు. ఇక అట్నే ఇక తాటి చెట్టు కాకుండా ఈత చెట్టు కూడా అద్భుతమైంది. ఈత చెట్టు ఏంటంటే చాలా చిన్నగా ఉంటది తాటి చెట్టు తోటి పోలిస్తే. ఇది 7 పంట ఉంటది మనకు. అయితే ఈ కళ్ళు తీయగా ఉంటది ఈత చెట్టు. చాలా మంది ఇష్టంగా తాగుతారు ఈ ఈత కళ్ళుని. ఇంకా మనకు కొబ్బరి చెట్ల నుండి కూడా కొబ్బరి కళ్ళు తీయడం జరుగుతుంది. ఇక మనకు తెలుసు ఇది మందు అనేది తాగడం వల్ల మనకు కిక్ వస్తుంది, అలాగే ఆరోగ్యం పాడవుతుంది. కానీ కళ్ళు తాగడం వల్ల నీకు కిక్ వస్తుంది, కానీ ఆరోగ్యం ఆయుష్ 2 పెరుగుతాయి అనమాట. రివర్స్ ఉంటుంది మందుకు కళ్ళుకు. అట్లా అనమాట. మన కళ్ళు తాగితే ఏంటంటే ఆరోగ్యం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. ఇక అట్లా అనమాట ఈ కళ్ళు చరిత్ర. ఓకే. అంటే వీళ్ళ ఈ గోత్రనామాలు కూడా ఉంటాయి అన్నమాట. అత్రి గోత్రము అని, కౌండిన్య గోత్రము అని, భరద్వాజ గోత్రము అని, కశ్యప గోత్రము అని, తర్వాత వశిష్ఠ గోత్రము అని, కౌండిన్య గోత్రము అని, జమదగ్ని గోత్రము అని, భార్గవ గోత్రము అని, శ్రీవత్స గోత్రము అని, శివ గోత్రము అని, దత్తాత్రేయ గోత్రము అని, ధనంజయ గోత్రము అని, తర్వాత సుర బండేశ్వర గోత్రము అని, తుల్య గోత్రము అని, తర్వాత శ్రీకంఠ మహేశ్వర గోత్రము అని, తర్వాత వృద్ధ గోత్రము అని, తర్వాత కారుణ్య గోత్రము అని, భృగు గోత్రము అని, తర్వాత అగస్త్య గోత్రము అని, ఆయుధామ గోత్రము అని, ఉమాక్ష గోత్రం అని, తర్వాత దేవాశ్రయ గోత్రం అని. ఈ విధంగా వీళ్ళకు గోత్రాలు కూడా ఉంటాయి. దగ్గర 22 గోత్రాలు ఉంటాయి. అంటే 22 మహర్షుల పేర్లు అవి గోత్రాలు అంటే. అంటే ఈ 22 మంది మహర్షులు వీళ్ళ పూర్వీకులుగా చెప్పొచ్చు మనం.
ఇక అట్లనే ఈ గౌడ్ కులంలో చాలా మంది ప్రముఖులే ఉన్నారు. వారిలో మొదట మనకు గుర్తుకొచ్చే సర్దార్ సర్వరాయ్ పాపన్న గౌడు. ఇక తర్వాత దేవగౌడ మన భారతదేశం 11వ ప్రధానమంత్రి. ఈ రాజకీయ నాయకులలో ముఖ్యంగా ఇప్పుడు మనకు 11వ ప్రధానమంత్రి దేవగౌడ అని చెప్పుకోవచ్చు. అలాగే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్వి కుమారస్వామి అని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత అలాగే బంగారప్ప కర్ణాటక రాష్ట్రము మాజీ ముఖ్యమంత్రి. తర్వాత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. తర్వాత మన తెలంగాణ రాష్ట్రానికి 2వ గవర్నర్ అయినటువంటి తమిళిసై సౌందరరాజన్, అవి కూడా అని చెప్పుకోవచ్చు. తర్వాత కేఈ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు. అలాగే చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. అలాగే రాజకీయ నాయకులు అంజయ్య, తర్వాత టి దేవేందర్ గౌడ్, తర్వాత బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, కనకమమిని స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పొన్నం ప్రభాకర్, టి పద్మారావు, అలాగే బూడిద భుక్షమయ్య, తొలకంటి ప్రకాష్ గౌడ్, తర్వాత మధు యాష్కి, బూర నరసయ్య గౌడ్, మల్లికార్జున్ గౌడ్, మార్గాని భరత్ రాజమన్, తర్వాత పల్లె రవికుమార్ గౌడ్. వీళ్ళంతా రాజకీయంగా ఎదిగిన వాళ్ళని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఈ సినీ రంగంలో కూడా చాలా మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. మన హీరో సుమన్, రేలంగి, మన కమిడియన్ రేలంగి, పాతకాలం రేలంగి కూడా గౌడ కులస్తుడే. వేణు, నవీన్ మేడారం, అలాగే వాణిశ్రీ అని చెప్పుకోవచ్చు. తర్వాత అన్నపూర్ణ, నిర్మలమ్మ, చలము, అజయ్, రాజ్ కుమారు, పునీత్ రాజ్ కుమారు, శివకుమారు, శరత్ కుమారు, కత్తి కార్తిక, తర్వాత ప్రత్యూష, లక్ష్మా గౌడు, మంగ శివలింగం గౌడు. ఈ విధంగా చాలా మంది ఒక సినీ రాజకీయ నాయకులు కూడా చాలా మంది ఉన్నారని చెప్పుకోవచ్చు మనం. అది అవును. ఈ గౌడ కులం అనేది చాలా అధిక సంఖ్యలో ఉంటారు తెలంగాణలో. మన తెలంగాణలో మన భారతదేశం అంతటా విస్తరించి ఉన్నారు. అయితే ఆ విధంగా అయితే మనము ఈ గౌడ కులం గురించి అయితే మనము ఈరోజు మన బీసీ కులంలో ఒక కులమైన కులంగా ఉన్నది. ఇక దాని గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాము. మరొక బీసీ కులంతో మరొక వీడియోతో మళ్ళీ మనము మన ప్రేక్షకులకు ముందుకు వద్దాము. ఓకే. Thanks for watching. Please like, share and subscribe. Thank you. Thank you so much.